నమస్తే. ప్రస్తుతం ఏదైతే రేవంత్ రెడ్డితో చర్చకు వెళ్ళిన గురుకుల అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మనతో పాటు ఉన్నారు. అసలు చర్చలో ఏం జరిగింది, వాళ్ళకి ఎట్లా అనుకూలంగా ఉందా సమాధానం అక్కడ, లేదంటే ఎట్లా చర్చించారు, ఏం చర్చించారు అనేది ఒకసారి తెలుసుకుందాం. మేడం ఏమన్నారు లోపలికి? సార్ మాకైతే ఫస్ట్ ఇక్కడ స్టార్టింగ్ అయితే 5 మెంబర్స్ రండి అని చెప్పారు. అక్కడికి వెళ్ళేసరికి ఒక 2 మెంబర్స్ అయితే వెళ్ళారు పిఏ దగ్గరికి. అక్కడ ఏమన్నారంటే ఒక 80% అయితే కన్ఫర్మేషన్ అయింది, ఇంకా 20% సీఎం ఏది నిర్ణయం తీసుకుంటే అది అని అంటున్నారు. రేపు రాఖీ పౌర్ణమి, ఈరోజు రాఖీ కట్టి అన్నకి మాకు ఏదైనా గిఫ్ట్ ఇస్తారని అనుకున్నాము. కానీ వాళ్ళు ఏమన్నారంటే రేపు రండి, రేపు కట్టిస్తామని అంటున్నారు సార్. ఓకే, నమ్మకం వచ్చిందా? గతంలో ఇట్లా అంటే ఏ రోజు కూడా పిలిచి చర్చించిన సందర్భం లేదు, అయితే అరెస్టులు లేదంటే నిర్బంధాలు ఉండే, ఇప్పుడు చర్చించారు, ఎట్లా అనిపిస్తుంది? గతంలో కంటే ఈ రోజు అయితే పాజిటివ్ రెస్పాన్స్, రిసీవింగ్ మాత్రం బాగానే ఉంది సార్. నమ్మకం అయితే ఉంది సార్. మేము ఏరి కోరి తెచ్చుకున్న కాంగ్రెస్ మాకు అన్యాయం చెయ్యదని మాకు ఫస్ట్ నుంచి తెలుసు. కంపల్సరీ మాకు మాత్రం న్యాయం జరుగుతుందని అనుకుంటున్నాం. న్యాయం జరుగుద్ది సార్, కంపల్సరీ జరుగుతుంది. రాఖీ కడతామంటే ఈ రోజు కాదు, రేపు రండమ్మా కట్టిస్తానని చెప్పారు. రేపు అపాయింట్మెంట్ అయితే ఇచ్చారు, మీరు రండి మేము రేపు కట్టిస్తామని చెప్పారు. ఇదే అంటున్నారు సార్, రేపు రండి, రాఖీ అయితే రేపు తీసుకుంటామన్నారు. సో మా ఫైల్ అయితే ఆల్మోస్ట్ 80% అయిపోయింది, పాజిటివ్గానే ఉంది. సో మేము సీఎం దగ్గరికి ఫైల్ వెళ్తుంది, చూడాలి మరి సీఎం రెస్పాన్స్ ఎలా వస్తుందో అని వాళ్ళు అన్నారు అక్కడ పిఏ దగ్గరికి కలిసినప్పుడు. అందుకనే మేము ఆ 20% కోసం మేము రాఖీ గిఫ్ట్గా మాకు ఇవ్వండి అన్న అని అడగడానికి వచ్చాము. సో మాకు ఈరోజు అవకాశం రాలేదు, రేపు చూడాలి. అంటే నమ్మకం ఉందా మరి? ఎన్ని రోజులు ఇంత లెంత్ చేసిర్రు, చాలా నిర్బంధాలు చేసిర్రు, ఇవన్నీ తర్వాత చర్చించడం ఎట్లా అనిపిస్తుంది? కొంచెం పాజిటివ్గానే అనిపిస్తుంది సార్. ఎందుకంటే ఇంతకుముందు అసలు మాకు అవకాశం కూడా ఇవ్వలేదు. ఇలా మేము ఇంతసేపు అయినా కూడా ఇక్కడ నిల్చున్నాము, బట్ ఇంతకుముందు వచ్చినప్పుడు ఆ అవకాశం కూడా లేదు. మేము ఇట్లా రాగానే అట్లా తీసుకెళ్లి స్టేషన్లో కూర్చోబెట్టేవారు. ఇప్పుడు మాకు అవకాశం వచ్చింది, ఇంత టైం ఉన్నా కూడా మమ్మల్ని ఏం అనట్లేదు అంటే నమ్మకం అయితే ఉంది సార్. సో గవర్నమెంట్ మాకు అనుకూలంగానే వస్తుంది. మా రేవంత్ అన్న మా పెద్దన్న, సో మా పెద్దన్న మాకు మంచి గిఫ్టే ఇస్తారు, రాఖీ గిఫ్ట్ అన్న నమ్మకం ఉంది. ఆ నమ్మకంతోనే ఫస్ట్ పెద్దన్నకే రాఖీ కట్టాలి. రాఖీల పండుగ మీ అన్న బ్రదర్స్ ఉంటారు, అటు పోతారా ఇటు వస్తారా? మరి మా పెద్దన్నకి ఫస్ట్ కడతాం సార్. పెద్దన్నకి ఫస్ట్ కట్టిన తర్వాత మా మిగతా అన్న తమ్ముళ్ళకి కడతాం. మా పెద్దన్న మాకు ఇంపార్టెంట్ కదా. రాఖీ కట్టగానే కానుక వస్తుందని చెప్పేసి నమ్మకం ఉంది సార్, 100% నమ్మకం ఉంది. ఈ రోజు మేము రేపు ఇంకా సెక్రటేరియట్ వాళ్ళతో బిజీ ఉంటారు కదా, రేపు కట్టడానికి అవకాశం దొరకదేమో అన్నట్టుగానే మేము ఈరోజు వచ్చాం. సో వాళ్ళే చెప్పారు రేపు రండి, మేము ఖచ్చితంగా కట్టిస్తామని అన్నారు పిఏ గారు. సో రేపు వస్తాము, 100% మాకు పాజిటివ్గా రెస్పాన్స్ వస్తుందన్న నమ్మకం అయితే ఉంది సార్. ఓకే మేడం. ఓకేనా, చర్చ కోసం అయితే లోపలికి వెళ్ళిరు, చర్చించారు, ఎట్లా ఉంది? ఆ గతంలో అయితే ఈ చర్చలు కూడా లేవు, అరెస్టులు ఉండే, ఎక్కడెక్కడ నిర్బంధనాలు, ఇప్పుడు ఎట్లా అనిపిస్తుంది అన్న? 100% అన్న ఇది ఖచ్చితంగా ప్రజాపాలన అనే చెప్పొచ్చు. సీఎం గారు కూర్చునే చైర్ పక్కకే మమ్మల్ని పిలిపించి మరి మా సమస్యని మేము చెప్పినంత వరకు ఓకేనా ఇంకేమైనా ఉందా అని అడిగి కూడా, ఇంకేమైనా ఉంటే చెప్పండి అని అడిగి కూడా మా దగ్గర నుంచి అంత ఇన్ఫర్మేషన్ తీసుకొని మా బాధని మా సమస్యని మొత్తం తెలుసుకొని ఖచ్చితంగా మీ ఇష్యూ మీద ఆల్రెడీ రివ్యూస్ జరుగుతున్నాయి. దీని కన్సర్న్ ఆఫీసర్ ఎవరో వాళ్ళకు కూడా మేము ఫోన్ చేస్తామని చెప్పేసి లైవ్లోనే ఫోన్ చేశారు మాతోనే మాట్లాడుకుంటా. సో ఆ మేడం ఏం చెప్పారో మనకైతే తెలియదు, బట్ అక్కడ జరుగుతున్న ఇష్యూ అసలు ఈ సమస్య ఎక్కడ దాకా వచ్చింది, అని చెప్పేసి ఆ మేడం గారికి అడిగితే, సో ఇక్కడ ఉంది సార్, నెక్స్ట్ సీఎం గారి దగ్గరే ఉన్నది, సీఎం గారు దీని మీద డిసిజన్ తీసుకోవాలి, అల్టిమేట్ డిసిజన్ అయితే సీఎం గారే తీసుకోవాలి. సో సీఎం గారు ఏం చెప్తే అది అయిపోద్ది అంటే మరి ఈ డిసిజన్ ఎప్పటివరకు రావస్తారని కూడా మేము అడిగాం. అంటే రివ్యూలో ఫస్ట్ పాయింట్ మీదే పెట్టించి ఈ రోజు కానీ రేపు సాయంత్రం వరకు కానీ మీకు ఏదో ఒక న్యూస్ అయితే చెప్తాము. బట్ ఆ న్యూస్ ఎలా ఉండొచ్చు సార్, పాజిటివ్గా ఉండొచ్చా, నెగిటివ్గా ఉండొచ్చా, మాకు అన్యాయం జరుగుతుందా సార్, దీని మీద జడ్జిమెంట్స్ ఉన్నాయి సార్, గతంలో సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ ఉన్నాయి. సో ఆ టీఆర్ఎస్ గవర్నమెంట్ నోటిఫికేషన్ ఇచ్చినప్పటికీ రిజల్ట్ ఇచ్చింది మీరే, వాళ్ళు ఉంటే ఇట్లా రిజల్ట్ ఇస్తుండే సార్, మాకు అన్యాయం జరుగుతుండే. ఇప్పుడు మీరు వచ్చాక ఆ రోజు ఎలక్షన్ కోడ్ ఉందని చెప్పేసి రాంగ్ రిజల్ట్ ఇచ్చారు. దట్టు అక్కడ ఒకే అభ్యర్థికి 4 జాబ్స్ వచ్చినప్పుడు నువ్వు నెక్స్ట్ వెరిఫికేషన్ చేసుకున్న క్యాండిడేట్ ఉన్నాడు మెరిట్లో, అతను కూడా నెక్స్ట్ మెరిట్ క్యాండిడేటే, మార్క్స్ వచ్చి ఉన్నాడు, అన్ని క్వాలిఫికేషన్స్ ఉండి ఎక్కడ కూడా సర్టిఫికేట్ కూడా మైనస్ లేకుండా ఉన్నాడు. సో వాళ్ళకి ఇవ్వచ్చు అని చెప్పేసి కోర్టు ఇంటరీమ్ ఆర్డర్స్ ఇచ్చింది, 5 కేసెస్లో ఇంటరీమ్ ఆర్డర్స్ ఇచ్చింది, వాటిని బేస్ చేసుకొని ఇవ్వండి అని చెప్పి. సో ఓకే, ఆ ఇంటరీమ్ ఆర్డర్స్ని బేస్ చేసుకొని ఇస్తే రేపు ఫ్యూచర్లో ఎవరన్నా ఈ నోటిఫికేషన్ మీద లీగల్గా మళ్ళీ కోర్టుకు వెళ్తారా, లేకపోతే గతంలో అయిపోయిన నోటిఫికేషన్కి సంబంధించి ఇంకెవరైనా వస్తారా?
ఒకవేళ ఇస్తే ఎలా ఉంటది, ఇవ్వకపోతే ఎలా ఉంటది అనే దాని మీద రివ్యూ జరిగింది, ఆల్మోస్ట్ జరిగింది. ఎట్లా స్పందించి లోపల మాట్లాడినప్పుడు మీకు నమ్మకం కలిగిందా లేదంటే అనుమానం? 100% నమ్మకం కలిగింది సార్. చాలా హ్యాపీగా ఉన్నాను. నిన్నటిదాకా నాకు నిద్ర పట్టలేదు. 7 నెలల నుంచి జాబ్ బంద్ చేసి రోడ్ల మీద తిరిగినాం. సబ్జెక్ట్ ఫిబ్రవరి 13 నాడు మేము ఇనిషియేషన్ తీసుకున్నాం సార్. ఖచ్చితంగా మాకు నెక్స్ట్ మెరిట్ క్యాండిడేట్ ని సార్. నేను ఆ రోజు వాళ్ళు డిసెండింగ్ ఆర్డర్ లో ఫాల్ చేస్తే నేను ఇప్పుడు జాబ్ లో ఎక్కి 1 మంత్ అవుతుండే, సైన్ పెట్టుండే, 1 మంత్ శాలరీ కూడా వస్తుండే నాకు. బట్ నేను 10 సంవత్సరాలు వెయిట్ చేసిన నోటిఫికేషన్ లా ఒకే అభ్యర్థికి ఇచ్చి నా జాబు అక్కడ పక్కకు పెట్టి బ్యాక్లాగ్ పంపిస్తుంటే నేను ఎట్లా ఊకుంటా సార్? అంటే నాకు లీగల్ గా ఉన్నది, పాయింట్ ఉన్నాయని తీసుకొని పోయినాం. మాకు అన్యాయం జరుగుతుంది. గతంలో ఇలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు జడ్జిమెంట్స్ ఎలా ఉన్నాయి, సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ ఎలా ఉన్నాయని మేము వెళ్ళాము, ఆఫీసర్స్ అందరికి గెలిచాము, అందరికి రిప్రజెంటేషన్ ఇచ్చాము. సో వాళ్ళంతా మేము మీద పాజిటివ్గా డేటా ఇచ్చాము. 80% ఆఫ్ ద వర్క్ ఈస్ డన్ అని చెప్పారు. ద ఫైనల్ డెసిజన్ విల్ బి టేకెన్ బై ద సుప్రీం సీఎం అని చెప్పారు. సో వీఆర్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ హిస్ డెసిజన్. సార్ డెసిజన్ పాజిటివ్గా వస్తుందని మేము నమ్ముతున్నాం. ఎందుకంటే మేము తెచ్చుకున్న గవర్నమెంట్ సార్. ఈరోజు ఎంతో ప్యాషనేటెడ్గా కాంగ్రెస్ గవర్నమెంట్ మీద మాకున్న గుడ్ ఒపీనియన్ని, గతంలో గవర్నమెంట్ మాకు ఆ గేట్ దగ్గర కూడా రానిలే. ఇప్పుడు సీఎం గారు కూర్చున్న చైర్ పక్కకే పోయి నేను మాట్లాడాల్సి వచ్చిందంటే ఇది ఖచ్చితంగా ప్రజాపాలనే, మాకు న్యాయం జరుగుతుంది, చేస్తారు కూడా. మా మీద కన్సర్న్ నమ్మకం ఉంది సార్, 100% నమ్మకం. థ్యాంక్ యూ.